వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారికి అయితే చెడ్డ పేరు తేవాలని చెప్పేసి కొంతమంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలను అరికట్టాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. అయితే ఒకవేళ అరికట్టకపోతే వాళ్ళు కూడా రోజా గారి లాగా లేకపోతే కొడాలి నాని, పేర్ని నాని లాగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇంతకీ ఎవరు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలాంటి ఏ, చేస్తున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయినా కూడా అంటే కొంచెం తక్కువ చేయాలి, తన ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి కొంతమంది అయితే ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళని ఎట్లయినా చేసి అరికట్టాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే వీళ్ళు అరికట్టకపోతే ఒకవేళ వాళ్ళు కొడాలి నాని లేకపోతే రోజా గారి లాగానే వాళ్ళు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అసలు దీన్ని ఎలా చూడాలంటే సార్? సో ఒకటి ఏంటంటే జనరల్ గా చెప్పేది ఏంటంటే, చాలా అంటే అనుభవజ్ఞులు చెప్పేది ఏంటంటే, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంటారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏమైందంటే, అధికారం వచ్చిన తర్వాత అప్రతిహతమైనటువంటి అధికారాన్ని కళ్ళ చూసిన తర్వాత కొంతమంది కావాలని రెచ్చిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక పదవి కావాలి వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తాను ముందుండి నడిపాను పార్టీని అనే రేంజ్ లో కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయారు. రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి, ఆ రిజల్ట్ రాకముందు కనిపించినటువంటి వాళ్ళు కొంతమంది, రిజల్ట్ రాకముందు అసలు కనిపించినటువంటి వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ కూడా ఇప్పుడు బుల్లితెర మీదకి వచ్చేసి న్యూస్ ఛానల్స్ కి వచ్చేసి ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడంతో పాటు బూతులు అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఇలాంటివి చంద్రబాబు నాయుడు జనరల్ గా క్షమించడు ఎవరిని కూడా. ఆయన ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, తర్వాత హుందాతనంగా రాజకీయాలు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ లో చంద్రబాబు నాయుడు ఉంటారు గత ఆయన పరిపాలన కనుక మనం చూస్తే. కానీ ఇప్పుడు కొంతమంది నామినేటెడ్ పదవులను ఆశించి, లేదంటే మెహర్బానీ కోసం, చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసం, లేదా లోకేష్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కానీ లేదంటే మెయిన్ మీడియాలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, చంద్రబాబు నాయుడు తరఫు నుంచి, లోకేష్ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి హామీ ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అందరి తరఫు నుంచి నేనే చెప్తున్నానని చెప్పి తను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, 2019 నుంచి ఇప్పటి వరకు ఏమేం చేశారో ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది, వాళ్ళని కొడతాం, చంపుదాం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే లాస్ట్ లో ఒక ముక్తాయింపు ఏంటంటే, చట్ట పరిధిలో మేము శిక్షిస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు చట్ట పరిధిలో మేము శిక్షిస్తామని చెప్పినట్టయితే ముందుగానే ఈ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా, రెచ్చిపోకుండా తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ రాదు కదా. తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా, చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంటగాగినటువంటి వాళ్ళు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది పారిశ్రామికవేత్తలు, తర్వాత వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు, వీళ్ళను కూడా చంద్రబాబు నాయుడు తోటి కల్పించడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది కోవట్లు, కనిపించేటువంటి కోవట్లు, కొంతమంది ఏమో కనిపించినటువంటి కోవట్లు. మనకి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో వినిపించింది. ఏంటంటే, పగలు తెలుగుదేశం పార్టీ, రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇలాంటి వ్యాఖ్య వినిపించింది. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిన అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి నడిచినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో అందుకే ఆ టైంలో వచ్చినటువంటి మాట ఏంటంటే, పగలేమో తెలుగుదేశం పార్టీ, రాత్రిపూట ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక స్లోగన్ బయటకు వచ్చింది అప్పట్లో. ఎవరెవరు ఆ బ్యాచ్ అని అంటే పేర్లు అయితే నేను చెప్పను, కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఉంటూ కొంతమంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే ఉంటూ, తెలుగుదేశం పార్టీ లీడర్లుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉప్పందించేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. ఉప్పందించేటువంటి బ్యాచ్ ఇప్పటికి కూడా. ఇలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినందువల్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నష్టపోయింది అని అంటే, జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో. జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోయిన తర్వాత ఒక మాట అంటున్నారు. ఏమన్నారంటే, అవ్వతాతల ప్రేమ ఏమైపోయిందో,
అక్క చెల్లెముల అనురాగం ఏమైపోయిందో, ఏదో జరిగింది, నా దగ్గర ఆధారం లేదు, అందుకని మోసం చేశానని చెప్పి నేను అనలేను అని చెప్పి ఆయన ఏదో చిలక పలుకులు పలుకుతూ ముక్తాయింపు ఇచ్చాడు. ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రైవేట్ సైన్యం లాగా పోలీసులు వాడుకొని వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఇళ్ల మీదకి పంపించి ప్రజల్ని భయకంపితులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకు ఓడిపోయాడు. ఆయనకు అర్థం కాలేదు. ఓడిపోవడానికి కారణాలు కనుక చెప్తే అనేకం ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ ని ఎందుకు చంపారు, డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయారు అని చెప్పి ప్రశ్న వేసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో ఆయనకు అర్థమవుతుంది. అలాగే రంగనాయకమ్మ, 70 సంవత్సరాల రంగనాయకమ్మ రీపోస్ట్ చేస్తే ఒక పోస్ట్ ని, ఆ పోస్ట్ రీపోస్ట్ చేశారని చెప్పి ఆవిడని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. అలాగే ముస్లింకు సంబంధించినటువంటి వాళ్ళని హత్య చేశారు. ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళని హత్య చేశారు. అలాగే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారు. తర్వాత గంజాయి అమ్ముతున్నాడని చెప్పేసి ఒక మత్స్యకారుని తీసుకొచ్చి విశాఖపట్నంలో పోలీస్ స్టేషన్ లో పెట్టి 4 రోజులు నిర్బంధించారు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. వ్యక్తిత్వ హననం, షర్మిలాతో సహా అనేక మందిని వ్యక్తిత్వ హననం చేశారు. ఉండవల్లి అనూష అమ్మాయి మీద ఇన్ని రకాల వీడియోస్, ఇన్ని రకాల ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టారు. సో వ్యక్తిత్వ హననం. లాస్ట్ కి భువనేశ్వర్ని, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఏమన్నారు వాళ్ళు? ఇవన్నీ ఉన్నాయి కదా ఓడిపోవడానికి అనేక కారణాలు. దానికి కారణం ఏంటంటే, ఆయన ఓడిపోవడానికి ప్రధానమైన కారణం పడాలి నాని, పేర్ని నాని, అలాగే గుడివాడ అమర్నాథ్, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే అంబటి రాంబాబు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 పేర్లు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ నోటి దురుసు అలాగే పోలీసులు ప్రైవేట్ సైన్యంగా ఉపయోగించుకొని వాళ్ళని సామాన్య పౌరుల ఇళ్ల మీదకి పంపించడం అనేది ఆయన ఓటమికి ప్రధాన కారణం. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను 2,70,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను, అవతాతల ప్రేమ, అక్కా చెల్లెల అనురాగం ఏమైపోయో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చిలక పలుకులు పలుకుతున్నటువంటి ఆయనకి ఒక్కసారి రివీల్ చేసుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఆయన ఘోర ఓటమికి 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం కావడానికి కారణాలు గోల్డెన్ ఉన్నాయి. ఆయన ఇప్పటికి కూడా ప్రజలు నన్ను మోసం చేశారు, నేను మంచి చేశాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ప్రపంచంలో ప్రజలను ఎప్పుడు కూడా మోసం చేయరు రాజకీయ నాయకులే ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు అధికారం నుంచి దించేస్తారు అలాంటి వాళ్ళని. ఆ జాబితాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక 12 మంది నోరు బారేసుకొని అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి వినరానటువంటి మాటల్ని పౌర సమాజంలోకి పంపించారు. అవన్నీ గుర్తుపెట్టుకున్నటువంటి పౌర సమాజం 11 మంది ఎమ్మెల్యేలు మిగిల్చింది జగన్మోహన్ రెడ్డికి. అదే మాటలో తాము నడుస్తాం అని చెప్పి సంకేతాలు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తున్నారు. అదే బాటలో నడుస్తాం అని చెప్పి. సో అదే బాటలో నడుస్తాం అని చెప్పడంతో పాటు ఒరే తురే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీకి మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు హుందాగా ఉంటారు కాబట్టి ఆయన ఎంత హుందాగా ఉంటారో అంతే హుందాగా ఉండాలి. తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు సుదీర్ఘకాలం పడి 83 నుంచి ఉన్నటువంటి వాళ్ళేమో అణిగి హుందాగా మాట్లాడుతూ ఉంటారు. లేటెస్ట్ గా వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళ పదవుల కోసమో, లేదంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసమో, లేదంటే తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని తామే ముందుండి నడిపామని చెప్పి బిల్డప్ ఇయడానికి ఈ మధ్య కాలంలో కొంతమంది అనవసరంగా నోరు పారేసుకొని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది పార్టీకి, చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి అలా ఆ విధంగా చేయడం అనేది పార్టీకి నష్టం. అందుకే ఇప్పుడు అదే తరహాలో వెళ్తే గనక మళ్ళీ రాబోయే 2029 ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది కేకే చెప్పాడు ఈ మధ్యకాలంలో సర్వే చేసిన అతను. కాబట్టి అలాంటి పందాకి మానుకొని లా అండ్ ఆర్డర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని తన పని తాను చేసుకుపోయేలాగా చేస్తే చాలు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. అలా కాకుండా
ఒరే తిరే అని మాట్లాడుతూ చులకనగా చిన్న వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడుతుంటే గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏం తేడా పెద్ద తేడా ఏమి ఉండదని చెప్పి ప్రజలు అనుకుంటారు. అది Right. మనసులో పెట్టుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి తీర్పిస్తారో గుర్తించుకుంటే గనక బెటర్, కొంచెం నోరు బారేసుకునేటువంటి వాళ్ళు. సో అలా Right. నోరు బారేసుకోవడం అనేది పార్టీకి మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అదుపులో పెట్టకపోతే కనుక పార్టీకి నష్టం చేకూరుతుంది, చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళని అదుపులో పెట్టాలి అని చెప్పి మనం కోరుకుందాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.